తెలంగాణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పోటీ నడుస్తూ ఉన్నది. నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని అంశాలు మాట్లాడారు. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కావచ్చు, కృష్ణానది జలాల గురించి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా తెలంగాణ భవన్లో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు తూలమ్మ గారు ఉన్నారు. అక్క, ఎట్లా చూస్తారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ కూడా వాకౌట్ చేసింది అసెంబ్లీ నుంచి, ఎట్లా చూస్తారు? అంటే అసెంబ్లీ అనేది అసెంబ్లీ లాగా జరగట్లేదు. అసెంబ్లీలో శాసనసభ్యులు కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు కానీ తీసుకోవాలి. అది సభ మర్యాద. ఆ ఫ్రీడమ్ అనేది అసెంబ్లీలో ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే తెలంగాణలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ అసెంబ్లీగా జరుపుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళు చేసేటువంటి అబద్ధాలను నిజాలుగా చెప్పుకోవడం కోసం మొత్తము అసెంబ్లీలో మనం ఆ తీరు చూస్తూ ఉంటే మేము చేస్తున్నదే కరెక్టు, మేము చెప్పేదే నిజాలు, మేము ఏది చెప్తే అదే కరెక్టు అనే పద్ధతిలో అన్ని అబద్ధాలు లేని అన్ని క్రియేట్ చేసి, ఉన్నాయి లేని అన్ని కూడా ప్రజల్ని నమ్మించి మోసం చేయాలని. అంటే గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అంటే తెలంగాణ ప్రజలు మోసపోతారు, మేము మోసం చేస్తాము, మోసపోతారు కాబట్టి మోసపోయేటోళ్ళకి ఇట్లనే చెప్పాలి, అబద్ధాలే చెప్తూ పోవాలి అనే ఒక పాలసీ నిర్ణయంతో పోతున్నాడా అని అనిపిస్తుంది నాకు. కాబట్టే వాళ్ళ అసెంబ్లీ నుంచి మేము అంటే అసెంబ్లీలో ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం కానీ, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలను అది కాదు మేము చేసింది గిది అని చెప్పుదామనేటువంటి అవకాశమే ఇస్తలేరు కదా. మరి ఇయ్యనప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పిందే మనం కూర్చుండి విని వచ్చుడే తప్ప ఇక మరి మనం మాట్లాడే అవకాశమే లేదన్నప్పుడు బయటకు రావాల్సిందే కదా. కాబట్టి బయటకు వచ్చాన మన వాదన మనం చెప్పుకోవచ్చు అనే దాంతో అట్లా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకొని బయటకు రావడం అనేది జరిగింది. ఇవాళ పవర్ ప్రజెంటేషన్ పోటాపోటీ చేయాలనేది బీఆర్ఎస్ ఉద్దేశం కాదు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి అబద్ధాలన్నిటినీ కూడా, వాళ్ళు చేస్తున్న మోసాలన్నిటిని కూడా, అరే వాళ్ళు చెప్పింది ఇదే అబద్ధము, మేము చేసింది గిది అని చెప్పేసి ఇవాళ చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అదే ఉద్దేశంతో ఇవాళ పవర్ ప్రజెంటేషన్ హరీష్ అన్న ఇవ్వాలని ఒక నిర్ణయంతో ఇవాళ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ఒక్కటి తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడినటువంటి పార్టీ. ఆనాడు ఎవ్వరు కూడా తెలంగాణకు అనుకూలంగా రాలేదు. ఎప్పుడు తెలంగాణ ప్రజలంతా ఒకటై బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ కోసమే పుట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం లేదు, మేము సహించేది లేదు, మిమ్మల్ని ఇక్కడ తిరగనియ్యము, మేము తెలంగాణ ప్రజలందరూ మనోభావాల్ని దెబ్బతీసే పద్ధతిలో మీరు ఇట్లా ఉన్నట్లయితే మీ సంగతి తేలుస్తామనేటువంటి పరిస్థితులలో అప్పుడు మేము మా ఉనికిని కోల్పోతామనే పరిస్థితిలో అనేక మంది అమరవీరులు కుటుంబాలు చనిపోయిన తర్వాత అప్పుడు ఇవ్వడానికి ముందుకు వచ్చిండ్రు. అట్లా ఇచ్చినారే తప్ప అలా ప్రేమ ఎందుకు ఉంటుంది ఇక తెలంగాణ మీద? ఇంకో అంశం, సోషల్ మీడియాలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందం జరుపుకున్నాడు నది జలాల నీటి వాటా పైన అనేది కొంత ఇష్యూ నడుస్తూ ఉంది. ఎట్లా చూడొచ్చు, అది వాస్తవమే? నిజమే కదా. చంద్రబాబు నాయుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెలంగాణకు అన్యాయం చేయాలనేది చూసినటువంటి వ్యక్తి, తెలంగాణ రాకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తి. కాబట్టి ఇవల్ల ఖచ్చితంగా తెలంగాణకు మరొకసారి అన్యాయం చేయాలని చూస్తాడు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి వాళ్ళ శిష్యుడు, మొత్తమైన డైరెక్షన్లను నడుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది, ఆయన డైరెక్షన్లోనే నడుస్తుందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఖచ్చితంగా ఆయన సలహాల మేరకే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మన వనరులను కానీ, మన నీళ్ళను కానీ ఏ పద్ధతిలో కొల్లగొట్టుకుపోవాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నది. అదే ప్రయత్నంలో ఇవాళ వీళ్ళు
రెండు అంటే ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి ఆయన డైరెక్షన్లో నడుస్తున్నాడు. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఈయన చేయడానికి సిద్ధపడి ఇవాళ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తున్నారే తప్ప ఇంకొకటి కాదన్నది చాలా క్లియర్గా. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలోనే కృష్ణానది జలాలపైన కేసీఆర్ సంతకం చేసిండన్నట్టుగా. సో అది వాస్తవమేనా? ఏం చెప్తారు? అసలు హరీష్ మీరు ఇప్పుడు వింటారు కదా, హరీష్ చాలా ఏ టైంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక చుక్క కాదు, ఒక చిన్న విషయంలో మనకు అన్యాయం జరిగినా కూడా సహించలేనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అరే కొట్లాడి తెచ్చింది కేసీఆర్ గారు, మళ్ళా తెలంగాణకు అన్యాయం చేయాలని ఎందుకు చూస్తాడు? అంటే వాళ్ళు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడమే తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడానికే, అంతకు మించి ఇంకొకటి కాదు. కాబట్టి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం చేయలేదు. ఎప్పుడు తెలంగాణకు బాగా కోరుకున్నాడు. తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాన్ని ప్రశ్నించి జరగకుండా అడ్డం నిలిచి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తి పైన ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నమ్మరు కదా. ఏం చెప్పదలుచుకున్నాక ప్రభుత్వాలకి ఇటు ప్రజలకి నీటి వాటా పైన ప్రభుత్వం ఏమో ప్రతిపక్షం, గతంలో ప్రభుత్వం ఉంది, వాళ్ళు అన్యాయం చేశారు అంటారు, మీరేమో ప్రభుత్వమే చెప్తా ఉన్నారు. వాస్తవాలు ఏంటి? పీపీటీ ద్వారా ఏం తెలుసుకోవచ్చు? ఫ్యాక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏది ఉన్నా కూడా పేపర్ మీద పెడతాం కదా, అది రికార్డ్ అనేది మనకు ఉంటుంది. దాన్ని ఆధారంగానే కదా మనకు ఎవరు తప్పు ఒప్పు అనేది ఇవాళ ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. కాబట్టి బీఆర్ఎస్ ఆనాడు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తెలంగాణను కాపాడుకోవాలి, తెలంగాణకు రావాల్సినటువంటి అవకాశాలు ఎక్కడ కూడా లాభాలు అంటే వనరులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎక్కడ మనకు నష్టం జరగద్దు, మనం కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి అన్యాయాన్ని మాత్రం మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. ఈ పద్ధతిలో నువ్వు పోవద్దు అని. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ, ప్రజల పక్షాన నిలబడే పార్టీ, ప్రజల కోసమే పనిచేసేటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణకు అన్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఉద్యమ పార్టీ ఎక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినా, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే ప్రయత్నం ఏది చేసినా మేము నిలదీస్తాం, కొట్లాడతాం, మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.